చదువు అనే విజ్ఞానం మన ధరిలో చేరితే అది శాశ్వతంగా ఉండిపోతుందని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అన్నారు. ఆమె ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో పర్యటించారు. 35 లక్షలతో నిర్మించనున్న గ్రంథాలయ నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయ నిర్మాణానికి స్థలం ఇచ్చిన వ్యక్తి యొక్క దాతృత్వాన్ని కొనియాడారు. ఉద్యోగాలు లేవనే ఆలోచన అవసరం లేదు, చదువు ఉంటే ఏదో ఒక అవకాశం వస్తుందని తెలిపారు. ఇప్పుడు అట్లా కాకుండా టోటల్గా హెడ్ ఎవరు ఇప్పుడు అవసరమైతే మంత్రి కూడా అమ్మ ఆశీస్సులతో ముఖ్యమంత్రి ఆశీస్సులతో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. చదువు అనేది ఎప్పటికీ పెరుగుతుంది. ఇది ఎవరూ దోసుకోలేరు. నీట్ ఎగ్జామ్ బీజేపీ రాపించింది, అది వేరే స్టోరీ. కానీ పేపర్లు లీక్ అవుతాయి. కానీ చదువు అనేది ఆ సరస్వతి ఒక్కసారి మన బుర్రలో కూర్చున్నారంటే అది శాశ్వతం. కాబట్టి అంత గొప్ప దానం. ఈ భూమి అమ్ముకొని ఆయన ఎన్నో లక్షలు అనుభవించగలిగేవారు. కానీ ఆయన చేసిన దానం మనందరం కూడా సామాన్యం కాదు. అదేవిధంగా స్పందించి POITDA గారు ఎంతో త్వరలో ఫండ్స్ శాంక్షన్ చేసి ఇప్పుడు కూడా మనకు మాట ఇవ్వడం జరిగింది. చదువు అనే ఆయుధం అరిచేతిలో ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రతి ఊపిరిలో ఏదో ఒక అవకాశం మనకు కలుగుతుంది. మనం ఇక్కడ AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాసులు కూడా మనం పెట్టుకొని స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు మన పిల్లలు థియరీలో రాతపూర్వకంగా బ్రహ్మాండంగా మార్కులు వస్తాయి. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫెయిల్ అవుతాం, ఎందుకంటే ఇంగ్లీష్ రాలేదని. ఇంగ్లీష్ మన మాతృభాష కాదు, కానీ ఒక లింక్ భాషగా మనం ఉపయోగించుకుంటే అవకాశాలు పెరుగుతాయని చెప్పి నేను చెప్పే సలహా.